హాయ్ వ్యూవర్స్, నమస్తే. నా పేరు బలరాం. ఈరోజు ఎపిసోడ్కి వస్తే ఆదిత్య గారు లేగటంతోనే లైవ్ స్టార్ట్ అయింది. ఆదిత్య గారు లేచి యోగా చేసుకుంటున్నారు. రా రెడీరా రెడీరా సాంగ్ తోటే బిగ్ బాస్ అందరినీ లేపేశాడు. లేపిన తర్వాత మొట్టమొదటే అలాగా వాకింగ్ చేసుకున్నప్పుడే మన బేబక్క శేఖర్ బాసతో మాట్లాడుతూ ఏదో జోకులు అయిపోయింది. పులి జోకులు అయిపోయినాయి. అతను శేఖర్ బాస్ ఏమో వెళ్ళిపోయాడు. ఏమంటే నీ జోకులు ఓవర్ అయిపోతున్నాయి, నువ్వు బాగాలేవు అనుకుని అటాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అదే దగ్గరికి వస్తే అదో రకమైన జోకులతో వెగట పుట్టించేస్తున్నారు అనమాట. అందుకని మ్యాక్సిమం అందరూ ఆ జోకులు చెప్పేటప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా అవాయిడ్ చేసేయడం మొదలుపెట్టారు. సేమ్ అదే పరిస్థితి మన సాయి మణికంఠ దగ్గర వచ్చింది. అతను ఇలా పిలిచి అతను చెప్పిందే వినాలి. పోనీ చెప్తే వింటాడా? అతను చెప్పింది తినంగా తీసుకొచ్చి మళ్ళీ ఆ ట్రాక్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ సింపతి క్రియేట్ చేయాలని చూస్తాడు. అందుకని మ్యాక్సిమం విష్ణుప్రియ దగ్గర ఏమైంది, కొద్ది మిస్అండర్స్టాండ్ వచ్చింది, కొద్ది అవాయిడ్ చేయడం ప్రారంభించింది. వచ్చినప్పుడు ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి, సరే సార్, నువ్వు నా ప్రాస్పెక్టివ్లో చూస్తే నాకు తప్పులేదనిపిస్తుంది, నీకు ఎలా అనిపిస్తుందో తెలియదు అని నాకు అర్థం కావట్లేదు అని అనగానే విష్ణుప్రియ ఏదో చెప్పబోతుంది, చెప్తున్నా వాట్ ఎవర్ మేబీ అని అతనే చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇంకేమింటది, సైలెంట్గా సైడ్ అయిపోయింది. అంటే ఎవరైనా సరే సాయి మణికంఠ దగ్గరికి వచ్చినా, సాయి మణికంఠ ఎవరి దగ్గరికి వెళ్ళినా సింపతి సాయి మణికంఠకి రావాలంట. అలా మాట్లాడుతున్నారు. అందుకని అతన్ని అవాయిడ్ చేస్తున్నారు అందరూ. అతను టార్గెట్ అతను మిస్ అయిపోయాడు. అతను ఏమనుకుంటే ట్రాజెక్తో వచ్చాడో అది ఎప్పుడైతే మనకు వర్కౌట్ అవ్వలేదో దాని నుంచి బయటకు వచ్చేయాలి అన్నాడు. మొన్న తర్వాత అదే మాట ఎవరితో అన్నాడు, ఇంకా నేను ఇలాగా సింపతి వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇలాంటి మాట్లాడను, సోమవారం నుంచి వేరే లెవెల్లో ఉంటుంది, నేను ఇలాంటి మాట్లాడడం ఓన్లీ గేమే, సోమవారం నుంచి సూపర్గా ఉంటుంది అని అన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. ఆడితే మంచిదే, ఆట ఆడి అందరూ మంచిది. అందరూ చాలా బాగా ఆడుతున్నారు, అందరూ చాలా బాగా జోకులు వేసుకుంటూ ఆడుతున్నారు, గేమ్ కూడా ఆడుతున్నారు, ఆ మాటలు కూడా ఉన్నాయి. అలాగా ఈరోజు ఈ లైవ్లో సాయి మణికంఠని ఈ బేబక్కని పక్కన పెట్టడం మనం చూడవచ్చు అనమాట. మన బిగ్ బాస్ ఇందులో షోలో చూపిస్తారో లేదో తెలియదు, కానీ సీతక్క కూడా చాలా డీసెంట్గా ఆడుతుంది. ఒకసారి విష్ణుప్రియని ఏదో అనపోయింది. విష్ణుప్రియ అని మాట్లాడుతూ, విష్ణుప్రియ నువ్వు అలా చేసావు అని అనపోయి విష్ణుప్రియ బదులు సాయి మణికంఠకి వచ్చింది. మణికంఠ అంటే అమ్మో మణికంఠ అనుకుంటే నువ్వు నోరు జారిసానసి మళ్ళీ అప్పుడు విష్ణుప్రియ చెప్పేసింది, నేను సాయి మణికంఠకి పేరు వచ్చింది, నిన్న అనపోయాను నేను అని చెప్పేసి, అప్పుడు తర్వాత మళ్ళీ సాయి మణికంఠ పిలిపించి సాయి మణికంఠని మళ్ళీ చెప్పింది వివరంగా, నేను ఇందాక విష్ణుప్రియతో మాట్లాడిపోయి పొరపాటునే ప్రియ అనబోయి నీ పేరు వచ్చేసింది, అందుకని నువ్వు కాదు, నువ్వు లేవు, నువ్వు అలాగను. మరి ఎందుకంటే పొరపాటున మళ్ళీ ఆ మ్యాటర్ అక్కడికి వెళ్తే మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తాడేమో, మళ్ళీ ఏడ్ చేస్తాడు అన్న ఇది అంత జాగ్రత్తగా ఉంటారు అనమాట సాయిమన్ గంట దగ్గర. గేమ్ సీతకు మాత్రం చాలా డీసెంట్గా ఆడుతుంది. పక్క అదే గేమ్ ప్లే చేస్తూ వంటల దగ్గర అందరి దగ్గర చాలా గేమ్స్లోనూ చాలా నాగ్గా బాగా ఆడుతుంది. ఇక అభయ్ రఫ్రీద్ కోసం చెప్పాలంటే వాళ్ళిద్దరూ అని కాదు, ఏ విధంగా నామినేషన్స్ టైంలోనూ వేస్తారో తెలియదు కానండి, గేమ్స్లోను కానీ ఇక టాస్క్ టైం అప్పుడు కానీ చాలా డీసెంట్గా, ఎవరికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. చాలా ఈ ప్లేయర్స్ ఈ సీజన్లో మాత్రం బాగా ప్రిపేర్డ్ అయిపోయారు అనమాట. బాగా ప్రిపేర్ అయిపోయి మరి ఇంకా వీళ్ళకు మరి ఒకళ్ళు మించిన ఒకళ్ళు. మరి ఇంకా సోనియా అయితే మరి నెక్స్ట్ లెవెల్ అనమాట. గేమ్ ప్లే చేస్తుందంటే నిఖిల్ పట్టుకొని ఒక ఆట ఆడించేస్తుంది. చూడండి, నిఖిల్ని అడ్డం పెట్టుకొని సోనియా గేమ్ అంతా ఆడిస్తుంది. ఎలాగంటే నిఖిల్ని సోనియా ఆడిస్తుందా లేదా సోనియాని అడ్డం పెట్టుకొని నిఖిలే ఆడిస్తున్నాడా అనేది మాత్రం వాళ్ళిద్దరికి కూడా తెలియదు. అలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళిద్దరు, అంత బాగా ట్రిక్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు హౌస్ ఇలాగా ప్రశాంతంగా వెళ్ళినా
అక్కడెక్కడ గేమ్ కనబడుతుంది ఆ, అని ఆలోచిస్తూ మాత్రం వీళ్ళిద్దరి దగ్గరే ఉంది గేమ్ అంతా. ఇంకా మన ఇతరున్నారు కదా ఓం, ఆదిత్య ఓం ఏంటంటే కూల్ అనమాట. అందరి దగ్గర మీరు మీరు బాగా ఆడుతున్నారు, మీరు బాగా ఉంది, మీరు బాగుంది, మీరు బాగుండాలి, ఈ గేమ్ అంతా శివాజీ టైప్ అనమాట. చాలా బాగా కూల్గా అలా ఇటు చెడ్డ అవ్వకుండా అలాగా ప్లే చేస్తున్నారు. ఒక్క బేబక్కను మాత్రము అవాయిడ్ చేసాడు, అది డైరెక్ట్గా అవాయిడ్ చేసాడు. అదే బేబక్క ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ సీజన్లో మన అది టేస్టీ తేజ వాళ్ళు ఉన్నారంటే టేస్టీ తేజ ఓవర్గా చేసేవాడు. అది ఎంతవరకు పండింది? బోలే వచ్చినంత వరకు టేస్టీ తేజ కామెడీ ఎక్స్ట్రా అయినా సరే భరించారు. బోలే వచ్చాడు, టైమింగ్ అతను అంత టైమింగ్ ఎక్కడ జోక్ పడాలి, ఎక్కడ ఇది ఇలా రాగానే ఇది అయిపోయింది, తేలిపోయింది. అక్కడ టేస్ట్ తీసి అవసరం లేకుండా పోయింది. చూడు, అలాంటి పండించిన వాళ్ళే నిలబడలేకపోయారు. నెక్స్ట్ వీక్ రిలీజేషన్ అవుతుందో లేదంటే ఆ రిలీజేషన్ అయినప్పటికీ వెళ్ళిపోద్దో మరి మరి ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. నాకు డౌటే. మణికంఠ కూడా పరిస్థితి అప్పుడు రిలీజ్ అయ్యాడు, ఇప్పుడు అంటున్నాడు కదా సోమవారం నుంచి నా గేమ్స్ వస్తారనేసి. ఇతను అవుతారులే, ఎందుకంటే ఓటింగ్ అది బాగా ఇదైపోయింది కాబట్టి. రిలీజ్ అయితే పర్వాలేదు, లేదంటే ఇదే పాయింట్ మీద మళ్ళీ నామినేషన్ వీళ్ళందరూ వేసే ప్రమాదం ఉంది సాయి మణికంఠకి. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదే ట్రాజడీ మీద వెళ్దామని ప్లాన్ వేస్తే అది ఇప్పటికీ కూడా అతను ఇదవ్వట్లేదు. అఖిల్ ఐరన్ చేస్తున్నాడు, ఐరన్ చేయడానికి వచ్చాడు అనమాట. అంతకుముందు మణికంఠ చేశాడు అంటే ఐరన్ మిషన్కి ఏదో అంటిపోయి స్మోక్ వచ్చేస్తుంది అనమాట. అదేంటో తెలియట్లేదు. అంతగా ఫ్యూ మినిట్స్ బిఫోర్ సాయి మణికంఠ చేశాడు అనమాట దానికి. అదేంటి అది నిఖిల్ అలా చేసేసి ఇదిగో ఏదో అంటుకుంది దీనికి, అందుకే ఇదవట్లేదు అనేసి సాయి మణికంఠకి చెప్తే అది నా సట్ట కూడా అంటుకోలేదు. దీనికి ఎలా అంటుకుంటుంది ఏంటో అన్నీ నాకు ఇలాగ నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి అనేసి మళ్ళీ ట్రాజడీ ట్రై చేస్తున్నాడు. ఇంకా ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇంకా ట్రాజడీలోకి వెళ్ళిపోతే నాకు సింపతి లేదు అంటున్నావంటే ప్రతిదానికి నువ్వు అది ఇదవ్వకు నువ్వు అనేసి నిఖిల్ గట్టిగా చెప్పేసి సైడ్ అయిపోయాడు అక్కడి నుంచి. ఇలాగ అంత ఒక దాని మీద వెళ్ళిపోతే సాయి మణికంఠకి ఖచ్చితంగా 2-3 వారాల్లోనే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆడుకోవాలి. మరి ఇలాంటప్పుడు ఇంకో విషయం తెలిసింది. మన విష్ణుప్రియకిని శేఖర్ భాష మాట్లాడుతున్నారు. అప్పుడు అడిగింది అనమాట శేఖర్ భాష నీ గురించి చెప్పంటే అతను చెప్పాడు ఏమని, ఇలా నేను ఆర్జగా దీనిగా చేశాను. నా ఫ్యామిలీ గురించి వస్తే నాకు పెళ్ళి అయిందంటే పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక పిల్లడు ఉన్నారు, ఒక పాప ఉంది. ఆ తర్వాత మా ఆవిడ ప్రెగ్నెన్సీ. అంటే శేఖర్ భాషకి ఒక పాప, అలా ఆవిడ ప్రెగ్నెన్సీ. ఈ సీజన్ అయ్యేలోపు ఏమైనా వార్త రావచ్చా అంటే మేబీ రావచ్చు అని అన్నట్టు. అంటే ఇప్పుడు అది ఏంటి వాడుకో ఇంటి దగ్గర విషయాలు ఇక్కడ వాడుకోవచ్చే. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంకి నేను గిఫ్ట్ ఇస్తానన్నాను కప్పు, నాకు మా ఆవిడ కోసం నేను ఆడుతున్నాను, ఇలా ఉపయోగించవచ్చు సెంటిమెంట్. కానీ అలా చేయలేదు. అతను గేమ్ ఆడడానికి వచ్చాడు, ఆడుతున్నాడు. అది నేను లైక్ చేశాను శేఖర్ భాషకి. అలాగా ఉండాలి, అంతేగాని మా సాయి మణికంఠ లాగా అలా చేయకూడదు, సెంటిమెంట్ ప్లే చేయకూడదు. నిఖిల్కి ప్రతిసారి సంచాలకులకి తీస్తున్నారు. అది ఏం చేస్తున్నారు, సంచాలకులుగా చేయటానికి టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే అది అతిథి తెలివితేటలు ఎక్కువైపోయారు. ఈ గ్రూప్ వాళ్ళకి చెప్తే ఆ గ్రూప్ వాళ్ళకి చెప్తే ఈ గ్రూప్ వాళ్ళు మనసులో క్రెజులు పెట్టేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి ఫేవర్ చేయాలంటే ఎవరికి ఫేవర్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? సంచాలకులుగా ఫేవర్ చేయకూడదు కదా. మెలుకులు చెప్పమంటున్నారు, అలాగే మెలుకులు చెప్తారు, మెలుకులు అలా చెప్పకూడదు కదా. అందుకని నిఖిల్ చెడ్డైపోతున్నారు అనమాట. ఎవరో ఒకరికి చెడ్డైపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతిసారి అలాగా జరుగుతుంది. ఆట ఆడిన వాళ్ళు, టాస్క్ ఆడిన వారు ఒక పూటంతా ఆ డిస్కషన్ చెప్తే ఈ సంచాలకుడిగా రోజంతా అదే దానికోసమే మాట్లాడవలసి వస్తుంది అనమాట. ఈ నిఖిల్ పరిస్థితి అలా ఉందన్నమాట. అది ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు తయారయ్యారంటే అందరూ అతికి తెలివితేటలు అనమాట. ఆ టాస్క్లో భాగంగా ఈ కంటెస్టెంట్, ఈ పోటీదారుడు నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడాలని అన్నారు అనుకో, నడిచి వెళ్ళి నిలబడాలా, పరిగెట్టకూడదు అని లేదు కదా.
అలాగే నడిచెళ్ళారని ఉంది, పరిగెట్టాలని లేదు కదా, పరిగెట్టొచ్చేమో. ఇలాంటి అంటే అర్థవంతమైన మాటలు అన్నమాట. అలాగా అతికి తెలివితేటలు అంటారు దీన్ని. ఇలాగా విపరీతమైన డౌట్లు పెట్టేసి అతన్ని సరిగ్గా చేయనివ్వకుండా అంటే అతను డౌట్లు పెట్టేసానమాట. నువ్వు సంచాలకుడిగా పనికిరావు అన్నంత హంగామా చేసేసి అతను కాబట్టి అలా ఎక్కువ వస్తున్నారు. అలా తలనొప్పిగా తయారైంది నిఖిల్కి. ఆ టాస్క్లో వాడడము కరెక్ట్ మాట అటుంచు. ఆడినా బాగున్నా ఆటగాడికి అంత టెన్షన్ లేదు. ఈ సంచాలకుడిగా అంత టెన్షన్ పడుతున్నాడు మన నిఖిల్. అతని ఆట అలా ఉంది. తర్వాత ఇప్పుడు 9 టీంకి ఎస్మి టీంకి ఒక ఇటుకల టాస్క్ ఉంది. ఆ టాస్క్ అయిపోయిన వెంటనే ఎవరైతే గెలిస్తే అది నిఖిల్ గ్రూప్లో బట్టి ఒకరిని తీసుకునే అవకాశం ఉందన్నమాట వీళ్ళిద్దరిలో గెలిచారు. ఇంకా మరి ఎవరిని తీసుకుంటారో అనేది ఇంకా తెలీదు. మొత్తానికి మాస్టర్ బెడ్రూమ్ అయితే శాంక్షన్ చేశారు ఈ ఎస్మి టీంకి. లోన మంచి కలర్ఫుల్ బెడ్లు, అన్ని చాక్లెట్లు, స్వీట్లు అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది ఇంతవరకు ఈ సాయంత్రము 5:30 టైం వరకు ఈ లైవ్లో ఇంతవరకు వచ్చింది. తర్వాత అప్డేట్స్ మళ్ళీ నేను రేపు ఉదయం పెడతాను. అంతవరకు సెలవు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను కోఆపరేట్ చేయండి. నాకు ఇలా కొద్ది తప్పులు ఉంటే క్షమించండి. నేను ఇంకా ఇంతవరకు రివ్యూలు చెప్పలేదు, ఇదే మొదటిసారి. నన్ను కోఆపరేట్ చేస్తారని మరి కోరుతున్నాను.